వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విద్యాశాఖ అధికారి కార్యాలయంపై ఏసీబీ దాడులు చేశారు. గుర్రంకొండ ప్రైవేట్ స్కూల్ అప్గ్రేడ్ కోసం యజమాని దరఖాస్తు 50,000 డిమాండ్ చేసిన డీఈఓ కార్యాలయం అధికారులు. లంచం తీసుకుంటూ పట్టుబడిన కార్యాలయం అధికారి. డిమాండ్ చేసిన డీఈఓ కార్యాలయం అధికారులు 40,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన కార్యాలయ ఏడీ రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ మున్నా. అన్నమయ్య మదనపల్లి జిల్లా గుర్రంకొండ మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయడానికి స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రి నాయుడు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కార్యాలయం అధికారులు ఇద్దరు 50,000 డిమాండ్ చేశారు. 40,000 ఒప్పందం చేసుకున్న కరస్పాండెంట్ ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సోమవారం మదనపల్లి డీఈఓ కార్యాలయంపై దాడులు నిర్వహిస్తూ కార్యాలయ ఏడీ రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ మున్నా కలిసి గుర్రంకొండ ప్రైవేట్ పాఠశాల యజమాని శేషాద్రి నాయుడు దగ్గర 40,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి గుర్రంకొండకు చెందినటువంటి శేషాద్రి నాయుడు గారు తన స్కూల్కు తనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఏబీసీ అప్పర్ ప్రైమరీ స్కూల్ను హై స్కూల్గా మార్చడానికి దానికి అవసరమైనటువంటి అనుమతులు తీసుకోవడానికి గాను 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన దానికి అవసరమైనటువంటి చలానాను ఆన్లైన్లో కట్టి తర్వాత వాటికి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ను కూడా ఆయన రెడీ చేసుకొని మదనపల్లె డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి సమర్పించినారు. ఆ తర్వాత ఆ ఫైలు ఒక నెల తర్వాత మన డిఈఓ మదనపల్లి ఆఫీస్కు రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత ఆ ఫైల్కు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ సమర్పించినప్పటికీ కేవలం లంచము డబ్బుల కోసము అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ రాజశేఖర్ గారు, అలాగే సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా అలియాస్ మున్నా గారు, వీళ్ళిద్దరూ కూడా అతన్ని మొట్టమొదట 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. సో ఆయన ప్రాధాయపడగా తర్వాత 45,000 రూపాయలకు లంచాన్ని తగ్గించి 45,000 లంచం ఇస్తే తప్ప ఈ ఫైల్ ప్రాసెస్ చేయము అని కరాఖండిగా చెప్పడం జరిగింది. సో అది ఇష్టం లేనటువంటి ఆయన శేషాద్రి నాయుడు గారు లంచం డబ్బులు ఇవ్వకుండా తిరిగి వచ్చినారు. తర్వాత తిరిగి ఆ ఫైల్ను ఈ నెల 5 ఆయన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఈ నెల జనవరి నెల 5/1/2026 కొన్ని రిమార్క్స్ దానిలో పేర్కొంటూ ఆ ఫైల్ను తిరిగి డిప్యూటీ ఈఓ మదనపల్లి గారికి దాన్ని తిరిగి పంపడం జరిగిందన్నమాట. పంపుతూ తర్వాత ఆయన మళ్ళీ ఏడీ గారిని కలిసినప్పుడు నువ్వు తప్పకుండా 45,000 ఇస్తే తప్ప ఈ ఫైల్ అనేది పాస్ కాదు, నీకు హై స్కూల్ పర్మిషన్ రాదు అని కరాఖండిగా చెప్పడంతో ఆయన విధిలేని పరిస్థితుల్లో నువ్వు డబ్బులు తీసుకొని వచ్చి మున్నా గారికి, సీనియర్ అసిస్టెంట్ మున్నా గారికి ఇవ్వు అని చెప్పి చెప్పడము. ఆ మున్నా అనే వ్యక్తి ఆ డబ్బుల్ని ఎలా ఇవ్వాలో కూడా ఆయనకు చెప్తూ తన దగ్గర ఉన్నటువంటి ఒక స్మాల్ గ్రీన్ కలర్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ను కూడా ఇవ్వడం జరిగింది. స్మాల్ గ్రీన్ కలర్ క్యారీ బ్యాగ్ను ఈ బ్యాగ్లో పెట్టి నువ్వు ఇవ్వాలి డబ్బు, పలానా రోజు సోమవారం రోజు వచ్చి 19th నువ్వు తీసుకొని వచ్చి ఆ బ్యాగ్ని ఇవ్వు అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి శేషాద్రి నాయుడు గారు మమ్మల్ని కడప ఏసీబీ ఆఫీస్లో నన్ను అప్రోచ్ అయ్యి ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి ఆ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరి మీద కూడా కేసు కట్టడం జరిగింది. రాజశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, తర్వాత సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా గారు ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళు చెప్పిన విధంగా, ఆ ఇద్దరు చెప్పిన విధంగా ఈరోజు మధ్యాహ్నం